ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. పరిశుద్ధ గ్రంథముల నుండి అందరూ బైబిల్ తెరిచి ఈ పూట దేవుడు నా మనసులో పెట్టిన ఒక చిన్న వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. ఎవరైనా బైబిల్ తీసిన వారు గట్టిగా చదవండి. అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశము పాడగును. చాలు, అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా అందరు హల్లెలూయా చెప్పండి. అందరు నన్ను చూస్తూ శ్రద్ధగా ఆలకించండి. చదువుబడిన ఈ వాక్యం ఒకవేళ మీరు విన్నారు కదా, మరి ఈ వాక్యం మీకు ఎలా అనిపించిందో నాకైతే తెలియదు. కానీ నేను చదివినప్పుడు, ఈ మాట చదివినప్పుడు నా మనసులో ఒక భారం, ఒక భయం అనేది నాలో పుట్టుకొచ్చింది. ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నానంటే, దేశం ఎప్పుడు బాగుండాలి. లోక సామెత కాదు, చదువుకునేటువంటి దాంట్లో ఉంటుంది. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. అంటే ఈ మాట ఎందుకు అన్నారంటే, దేశం అనేది మట్టి కాదు. మానవుడు మట్టితో పుట్టాడు, కానీ దేశం మట్టి కాదు. మరి ఎవరు దేశము అంటే మనుషులు అని. కానీ ఈరోజు ఒక దేశంలో నివాసులుగా మనము దేశంలో జీవిస్తున్నప్పుడు, దేశంలో ఉండే నాయకులు బాగుంటేనే ప్రజలు బాగుంటారు. దేశాన్ని పరిపాలించే నాయకులు బాగుంటేనే, ప్రభుత్వాలు బాగుంటేనే జీవిస్తున్న మనుషులు కూడా బాగుంటారు. కానీ ఇక్కడ ఈ ప్రవక్త అంటాడు, దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశం ఏమైపోతుందంట? పాడైపోతుందంట. ఇది ఎవరు దేశాన్ని పాడు చేస్తున్నారు అంటే ఎవరు కాదండి, దేవుడు సృజించిన మనుషులే దేశాన్ని పాడు చేస్తున్నారు. మరి ఎందుకంత కీడు వస్తుంది దేశానికి? అందుకని ఈరోజు అంశం పేరేమిటో తెలుసా? దేశమా బాగుపడుమా. చెప్పండి, అందరూ చెప్పండి. మరొకసారి చెప్పండి, బాలే చెప్తున్నట్టున్నారు మీరు. బాగుపడుమా. ఏ ప్రభుత్వాలు అయితే ఎన్నుకోబడుతున్నాయో, ఏ నాయకుల పార్టీలు అయితే ఎన్నుకోబడుతున్నాయో, ఆ నాయకుల వల్లే దేశము పాడైపోతుంది. అందుకని అక్కడ దేశ నివాసులు అనే మాట రాయబడి ఉంది. దేశంలో ఎవరైతే నివాసం చేస్తున్నారో వారు చేసే క్రియలను బట్టే దేశం పాడైపోతుందంట. మరి పాడైపోవడానికి గల కారణాలు ఏమిటి అంటే, అక్కడే మీకా గ్రంథంలోనే 7వ అధ్యాయంలోనే 2వ వచనం చదవండి. 2వ వచనం. భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒక్కడును లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండువారే, ప్రతి మనుషుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గును, 2 చేతులతోనూ కీడు చేయు పూనుకొందురు, అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచం పుచ్చుకొందురు, గొప్పవారు తమ మోసపు కోరికలను తెలియజేయుదురు, అలాగున వారు ఏకపట్టణముగా నుండి దానిని ముగింతురు. చూడండి, ఈ దేశం ఎందుకు పాడైపోతుంది అంటే, దేశంలో ఎవరు లేరు తెలుసా? సరైన భక్తుడు లేడు. భక్తులు ఉన్నప్పటికీ కూడా సరైన భక్తుడు లేడు. అందుకే తిమోతి అంటాడు, వీరు పైకి భక్తి కలిగిన వారిగా కనబడుతున్నారు, కానీ లోపల వారికి ఏమి లేదు, శక్తి లేదు, భక్తి లేదు అంటాడు. అంటే పాడైపోవడానికి గల కారణం ఏమిటయ్యా? దేశం అంటే మనుషుడే దానికి కారణం. నిజమైన భక్తుడు కనబడట్లేదండి. ఎలాంటి వారు భక్తి కనబడుతున్నారంటే, కొంతమంది భక్తి అనేది ఉంటుందండి. ఈ భక్తి ఏదో అలాగా నటించే భక్తిలాగా కనబడుతూ ఉంది లోకంలో. ఎక్కడ చూసినా, దేశమంతా, మన భారతదేశం అంతా చూసుకోండి, నిజమైన భక్తుడు ఒక్కడు కనబడట్లేదంట. అందుకనే ఆ మాట అంటుంది, భక్తుడు దేశంలో లేకపోయాను. మరి ఎవరున్నారు అక్కడ? యథార్థవంతుడు ఒక్కడు
లేడు. అందరు ఏమైపోయినారంట? ప్రాణహాని చేయుటకై పొంచి ఉన్నారు. ప్రతి మనుషుడు కిరాతకుడై ఒకరినొకరిని చంపుకునే దినాలు ఇవి. యేసు ప్రభు ఉన్నప్పుడు ఏం చెప్పాడు ఆయన? అడిగారు అందరు ఇట్లాగే ఆయన చుట్టూ కూర్చొని. యేసు ప్రభు వారు చుట్టూ కూర్చున్న వారిని చూసి ఒక మాట అంటాడు, ప్రజలారా, నేను ఈ లోకంలో చనిపోయినప్పుడు 3వ రోజున తిరిగి లేస్తాను, అహరణమై వెళ్ళిపోతాను, మరలా నేను 2వ రాకడలో వస్తాను అంటాడు. అయితే వీళ్ళకి అర్థం కాదు, వినిన వారికి, ప్రభువా ఎక్కడికి వెళ్తావో మాకు తెలియదు కదా, మరి ఎప్పుడు వస్తావు, నీ రాకడకు సూచనలు ఏమిటి, మరి నువ్వు వచ్చే రోజు ఏమిటి, ఏ రోజు వస్తావు, ఏ సమయానికి వస్తావు, ఏ దినం వస్తావు అని అడిగారు. యేసు ప్రభు అంటాడు, నేను దొంగవలి లోకానికి మరలా వస్తానంటాడు. ఒక టైమింగ్ చెప్పలేదు, ఒక దినము చెప్పలేదు, పలానా రోజు వస్తాను, పలానా సంవత్సరం వస్తాను అని ఎవరికి చెప్పలేదు. అదొక్క మాట దేవుడు ఎందుకు చెప్పలేదంటే రహస్యంగా దేవుడు ఉంచాడు. అంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది భూమి మీద. 1000 ఏండ్ల పరిపాలన ఒకటి జరగబోతుంది కనుక ఆ 1000 ఏండ్ల పరిపాలన కొరకు దేవుడి లోకానికి వచ్చే ఆ రాకడి దినం మాత్రము రహస్యంగా ఉంచాడు. అడిగితే యేసు ప్రభువు అంటారు, ఒక్క సూచన చెప్పాడు. మీరు ఒకవేళ నేను రాకడలో వస్తానని మీరు అడిగారు కదా, అయితే నేను ఈ లోకానికి వచ్చేటప్పుడు, ఈ లోకానికి రాకముందే ప్రజలు ఎట్లుంటారంటే మనుషుల మీదకి మనుషులు లేస్తారు, రాజ్యాల మీదకి రాజ్యాలు, ఒకరికొకరికి ఏమైపోతుంది, ప్రేమ చల్లారిపోతుందని యేసు ప్రభు వారు ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల కిందటే మాట చెప్పాడు. కానీ ఇప్పుడు యేసు ప్రభు వారు ఏమైతే చెప్పాడో అదే జరుగుతుంది. ఎట్లాగ తెలుసా? ఈ లోకములో, ఈ దేశంలో భక్తుడు ఒకడు లేడు. ఎవరున్నారు మరి ఈ లోకములు అందరంటే ప్రాణహాని పొంచి ఉండేవారే ఉన్నారు. యథార్థవంతులు లేరు, న్యాయాధిపతులు లేరు. కానీ అందరూ ప్రాణహాని చేసేవారిగా మనుషులు తయారైపోతున్నారు. దానివల్ల దేశం ఏమైపోతుంది? పాడైపోతుంది. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. ప్రతి వాడును తను పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయు తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండెములాడు చెప్పుటకై. అంటే ఇప్పుడు ఈ ప్రవక్త ఏమంటున్నాడు ఇర్మియా? మీరు ఎవరిని నమ్మొద్దు. ఎందుకు నమ్మొద్దు అని చెప్తున్నాడు ఈయన ముందే. ఈయన ఎప్పుడు రాశాడు ఇది? కొన్నేళ్ల కిందటే బైబిల్లో రాశాడు. ఏమని రాశాడు తెలుసా? మీలో ప్రతి వాడును తన పొరుగు అనే విషయం మీరు ఎట్లుండాలా? జాగ్రత్తగా ఉండండి. ఎవరిని పడితే వారు నమ్మే దినాలు కాదు ఇవి. పోని వాళ్ళని నమ్మాము, మంచి వాళ్ళు అనుకుంటాము, కొన్నిసార్లు నమ్ముతాం. నమ్మిన వాళ్ళే కొన్నిసార్లు ఏం చేస్తారు? మనల్ని కీడు చేస్తారు. మనల్ని ఏం చేస్తారు? మోసం చేసి మరలా వారు దారి వారు చూసుకుంటారు. అయితే ఎంతసేపు ఈ లోకంలో కీడుకు ప్రతి కీడు చేసేవాళ్ళు ఉన్నారు, కానీ కీడుకు మేలు చేసేవారు కనబడుతున్నారా? లేరండి. ఒకవేళ ఏదో సందర్భంలో ఏదైనా కీడు చేశారనుకోండి, కీడుకు ప్రతి కీడు చేసేవాళ్ళు కనబడుతున్నారు, కానీ అయ్యో ఆయన కీడు చేసినా పర్లేదు, నేను ఆ వ్యక్తికి మేలు చేద్దామనే ఆలోచన ఉందా? లేదండి. అందుకని ఈ మాట అంటాడు, మీరు ఏ సహోదరుని నమ్మొద్దు, మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి సహోదరును తంతరగొట్టి తన సహోదరుని ఏం చేస్తాడంట? కొంపలు ముంచుతుంటారు. ఎట్లా ముంచుతారంటే ఇక్కడ మాటలు అక్కడ మాటలు, ఇక్కడ ఆ సహోదరునికి ఈ సహోదరు, ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి, ఆ భర్తకు భార్య, ఇట్లాంటి గొడవలు పెట్టే రోజులంట. అందుకే దేశం ఏమైపోయింది? పాడైపోయిందండి. దేశం ఏమైపోయిందంటే పాడైపోయింది. పాడైపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? దేశ నివాసుల క్రియలను బట్టే దేశం పాడైపోయింది. నిజమైన భక్తుడు కనబడట్లేదు. నిజమైన భక్తులు లోకంలో పుట్టట్లేదు. అందరు ఏమైపోతున్నారంటే భక్తిగా ఉంటూ నటిస్తూ ఏం చేస్తున్నారంటే అందరూ సహోదరుల కొరకు ప్రాణం తీసేవాళ్ళలాగా మారిపోతున్నారు. 101వ కీర్తన 6వ వచనం, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. దేశం పాడవడానికి గల కారణం ఏమిటో తెలుసా? నిజమైన భక్తుడు లేక దేశము
పాడైపోతుంది. ఇంకా మనం చూస్తే నిజమైన నమ్మకస్తులు ఈ దేశంలో లేక దేశం ఏమైపోతుంది. అందుకే ఈ మాట అంటాడు, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అంటాడు. అంటే ఈ భూమి ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రములు మనిషి సృజించిన దేవునికే నమ్మకస్తులు ఎవరో కనుక్కోవడము కష్టమైపోయింది. అని ఎవరు నమ్ముతారు, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో దేవునికే కలవరం అయిపోయిందంటండి. అందుకే ఆ మాట అంటాడు, దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. అయితే ఈ దేశంలో ఎవరు దేవుని కనబడట్లేదంటే నమ్మకస్తులుగా కనబడట్లేదు. నమ్ముకున్న వారే దేవుని మోసం చేసే రోజులు ఇవి. నమ్ముకున్న వారే దేవాలయాన్ని పాడు చేసే రోజులు ఇవి. నమ్ముకున్న వారే దేవునికి సిలువ వేసే లోకం ఇది. ఆ దినాల్లో యేసుక్రీస్తు వారిని స్వస్థతలు కావాలని, రోగాలు బాగు కావాలని బోల్డ్ ఎంతమంది వెంబడించారు. అందరూ వెంబడించినా ఎవరికైనా యేసు ప్రభు కీడు చేసినట్లు రాయబడిందా? ఎవరు కీడు చేయలేదు. ఆయన కొన్నిసార్లు గద్దించాడు, బుద్ధి చెప్పాడు, సరైన మార్గం నడిపించాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, కుంటివారిని నడిపించాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇచ్చాడు, చచ్చిన వారిని తిరిగి ఇన్ని అద్భుతాలు చేసిన యేసు ప్రభువారు అందరిని నమ్మితే యేసైనంట ఆఖరికి పిలాతు దగ్గర నిలబెట్టారు. నిలబెట్టినప్పుడు ఈ పిలాతే తను అనుకున్నాడు, ఒకవైపు దొంగని నిలబెట్టారు, ఇంకోవైపు నీతిమంతుడైన యేసయ్యను నిలబెట్టారు. ఈ తీర్పునిచ్చే పిలాతే ఆయనకి కలవరం చెంది ఏమన్నాడు తెలుసా? ప్రజలారా, ఈ దొంగైన బరబ్బకి ఏదైనా శిక్ష వేయాలనుకుంటే ఇది సహజమే కదా. పాపం తప్పు చేసిన వారికి శిక్ష వేయొచ్చు ఈ వ్యక్తికైతే, మరి నీతిమంతుడైన యేసయ్యకి ఏ నేరం చేశాడు, ఏ తప్పు చేశాడో? ఇదంతా నా వల్ల కాదు, ఇదంతా మీకే ప్రజలకు తీర్పునిస్తాను. మీరు ఎవరిని విడుదల చేయమంటే వారిని విడుదల చేస్తాను, ఎవరికి శిక్ష వేయమంటే వారికి నేను శిక్ష వేస్తాను, మీరే కోరుకునండి అని చెప్పాడు. అప్పుడు ఈ ప్రజలైన ఎవరిని కోరుకోవాలండి? వాస్తవంగా ఎవరిని కోరుకోవాలి? దొంగైన బరబ్బను కోరుకోవాలా, నీతిమంతుడైన యేసయ్యను కోరుకోవాలా? నమ్మకస్తులైతే, భక్తులైతే ఎవరిని కోరుకుంటారు? నీతిమంతుడైన యేసయ్యని విడుదల చేయమని కోరుకుంటారు. కానీ ప్రజలు ఏం చేశారు? మాకు యేసు ప్రభు వద్దు, ఎవరు కావాలి? దొంగ కావాలి. అంటే ఒకప్పుడు దొంగలను కోరుకునింది లోకం, నీతిమంతుల్ని. యేసయ్య ఎవరినైతే నమ్మాడో వాడే యేసయ్యను ఏం చేశారు? సిలువకు అప్పగించారు. యేసు ప్రభు ఎవరినైతే నమ్మారో వారే ఏం చేశారు? 30 వెండి నాణ్యాలకు అమ్ముకున్నాడు. ఎవరినైతే నా శిష్యుడు, నా కొరకు ప్రాణం పెడతారు, నా వెంట ఉంటారని యేసు ప్రభు ఎవరినైతే ఏ శిష్యులనైతే నమ్ముకున్నారో అదే శిష్యులు ఏమైపోయారు తెలుసా? యేసు ప్రభుకు సిలువను అప్పగించే లోపల 12 మంది 12 దిక్కులు పారిపోయారండి. అందుకని ఈ లోకంలో దేవుడు అంటాడు, నేను ఈ లోకంలో మనుషులు నమ్మకమైన వారిని నేను కనుగొంటున్నాను, కానీ ఒకరు కూడా నా కండ్లకు కనబడరు. మరి దేశం పాడుగాకుంటే బాగుపడుతుందా? ఎందుకు దేశం పాడైపోతుందంటే, ఒకటి నిజమైన భక్తులు లేరు, రెండవది నిజమైన నమ్మకస్తులు లేరు. అందుకే దేశం ఏమైపోయింది? పాడైపోయింది. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 30వ వచనం, నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడడు, భక్తిహీనులు దేశములో నివసింపరు. చూడండి, ఇక్కడ ఇంకా మూడవది దేశం పాడవడానికి గల కారణం, మూడో పాయింట్ ఏమిటంటే, ఒకటి నీతిమంతులు కనబడట్లేదంట. ఎవరు? నీతిమంతుడు లేడు. అందుకే వాక్యం అంటుంది, నీతిమంతుడు ఒక్కడును, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఇప్పుడు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవ్వడును లేడు, దేవుని వెదకవాడును లేడు, అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనా లేడు. చూడండి, భక్తులు రాసిన మాట. నిజంగా ఈ లోకము, ఈ దేశం పాడవడానికి గల కారణం ఏమిటంటే, మూడవది సమస్య, నీతిమంతుడు లేడంట. మరి ఎవరున్నారు తెలుసా? భక్తిహీనులు ఉన్నారు. ఎవరండి? చెప్పండి, ఎవరున్నారు? భక్తిహీనులు. భక్తిహీనులు అంటే భక్తే గాని పనికిరాని భక్తి, భక్తే గాని పనికిరాని భక్తి. కొంతమంది భక్తిహీనులు ఉన్నారు, అందుకే దేశం పాడైపోతుంది. దేవుని బిడ్డలారా,
దేశం పాడు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? దేశ నివాసులది. మరి దేశమే పాడైపోతుంటే దానికి ఎవరు కారణం అంటే దేశ నివాసులు దానికి కారణం. మన దేశానికి ఒక పేరుంది కదా, ఏం పేరు? మన దేశం పేరు భారతదేశం. అందుకని కొంతమంది ఈరోజు చూడండి, ఏ నాయకుడైనా స్కూళ్ళ దగ్గర ఏం చేస్తారు? ప్రమాణము, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను చదవండి, నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అంటే ఇవన్నీ కూడా ఒట్టి మాటల, నిజమైన మాటల? దేశాన్ని ప్రేమిస్తున్నారా? అరే దేశం అనేది ఇది మనుషులతో కూడింది కదా, దేవుడు మనకిచ్చిన ఈ స్వతంత్రత ఇచ్చాడు కదా, మరి ఎక్కడుంది స్వతంత్రం? ఈ నాయకుడు ఆ నాయకుడిని, ఆ నాయకుడిని, ఈ నాయకుడిని తిట్టుకుంటారు. ఆడిపోయినాక జెండా 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 ఎగిరించిన వెంటనే సెల్యూట్ అంటారు. అంటారు లేదు? అది ప్రేమ లేదు. దేశము నా భారతదేశం నా మాతృభూమి, భారతులందరూ కూడా నా. మరి సహోదరుని బైబిల్ ఏమంటుంది? నిన్ను వలి నీ పొరుగు వాడిని. మరి సహోదరుని ప్రేమింపకపోతే దేశాన్ని ఏం ప్రేమిస్తాడు? దేవుని బిడ్డలు ఆలోచించండి. ఈరోజు దేశం బాగుపడాలంటే చాలామంది అనుకుంటున్నారు దేశానికి మనకు స్వతంత్రం వచ్చింది, మనకు భారతదేశం స్వతంత్రులు అయిపోయాము, బ్రిటిష్ వారి నుంచి విడుదల పొందాము, మనకి ఇంక తిరుగులేదు అనుకుంటున్నారు. నీవు మనుషులతో విడుదల పొందొచ్చు, కానీ సాతానుతో మనం విడుదల. గర్జించు సింహం వలె ఎవరు మింగుదనా అని సాతాను ఈ భూమిని ఆక్రమించుకున్నాడు. వాను నుంచి విడుదల మనం పొందాలి, అప్పుడు నిజమైన స్వతంత్రం మనకు కలుగుతుంది. హల్లెలూయా. ఈరోజు మనుషులకు ప్రేమలు లేవు, మనుషులకు జాలి దయ లేవు. మనుషుల్లో ఏమైపోయింది? అంత ఎవరిని చూసినా కీడు, కీడుకు ప్రతి కీడు. అందుకే దేశం పాడైపోయిందండి. అక్కడే 29వ అధ్యాయం 4వ వచనం, న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును, లంచం పుచ్చుకున్నవాడు ఎవరిని పాడు చేశాడంట? లంచం పుచ్చుకునేవాడంట దేశాన్నే పాడు చేశాడంట. ఈరోజు దేశంలో లంచాలు ఉన్నాయా లేవా? ఏ ఉద్యోగం కావాలన్నా లంచమే, ఏ మనకు కావాలనుకున్నా లంచం లంచం లంచం. మంచం అంటారా మీరు? దేవుని బిడ్డలు ఈరోజు లంచం లేనిదే ఏదైనా ప్రభుత్వాలు హామీ ఇస్తాయి, మా ప్రభుత్వంలో లంచం లేకుండా పని చేస్తామంటారు. లంచం తీసుకోకుండా ఉన్నారా? తీసుకోలేని వాళ్ళు ఉన్నారంటారా? ఉన్నారా? అంటే 100కి 80% లంచం తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరో 100కి 1-2 లంచం తీసుకోకుండా ఉండి నిజాయితీకి పనిచేసే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, ఈరోజు దేశం పాడు కావడానికి గల కారణం ఏమిటంటే, ఒకటి లంచం తీసుకోవడం వల్ల. లంచం తీసుకోవడం వల్ల దేశం ఏమైపోతుంది? పోనీ ఇప్పుడు దేశం చూడండి, ఈరోజు మన దేశము బీద స్థితిలో ఉందా, ధన సంపన్న స్థితిలో ఉందా? మీరు చెప్పండి. ఎందుకు? ఒకటి ఈ పూట మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఉన్నవాళ్ళు అలాగే ఎదుగుతున్నారు, లేని వాళ్ళు అలాగే దిగజారిపోతున్నారు. బైబిల్ ఏమంటుందంటే, బీదలైన వారు మీరు ధన్యులు పరలోక రాజ్యము. అంటే ఇప్పుడు దేవుడు ఎవరి కొరకు వచ్చాడు తెలుసా? ధనవంతుల కొరకు రాలేదు, బీదవారి కొరకు వచ్చాడు. ఆకలి దప్పులు కలిగిన వారి కొరకు వచ్చాడు ఆయన. ఎందుకో తెలుసా? ఆయన ధన సంపన్నుడై ఉండి మనములు దరిద్రంగా బతుకుతున్న మనల్ని ధనవంతులుగా మార్చడానికి వచ్చాడు. హల్లెలూయా. కానీ ఈరోజు లోకంలో ఏం చేస్తున్నారు తెలుసా? నాయకులు అనబడిన వారు ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి పెట్టట్లేదు, లేని వాళ్ళతో ఉన్నదే తీసుకొని ఉన్న వాళ్ళకే పెడుతున్నారు. అందుకే దేశం ఏమైపోతుంది? పాడైపోతుంది. ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం చదవండి. దేశమా దేశమా యెహోవా మాట వినుము. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మీరు 3 సార్లు ఏమని పిలుస్తారు తెలుసా? దేశమా దేశమని పిలండి అందరూ. రెడీ, 1 2 3. ఈ మాట ఎవరంటారు తెలుసా? ఓ ప్రవక్త ద్వారా దేవుడు పలికిస్తున్న మాటలు ఏమిటంటే, దేశమా. ఇప్పుడు 3 సార్లు ఎప్పుడు పిలుస్తారు? ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, ఇది కరెక్ట్ చెప్పండి. 3 సార్లు ఎప్పుడు పిలుస్తారు? కరెక్ట్, ఒక్కరు చెప్పండి. 3 సార్లు ఎప్పుడు పిలుస్తారు?
ఓసారి పిలుస్తారు. ఆ వ్యక్తికి మరి వినబడిందో వినబడకో, వినబడలేదనుకుంటే రెండోసారి పిలుస్తారు, మూడోసారి పిలుస్తారు. ఎందుకంటే కొంతమంది ఎంత పిలిచినా ఎంత పలకరించినా కొంతమందికి ఏముంటుందంటే వారికి వినే స్వభావము ఉండదు. అందుకే ఈ 3 సార్లు ఎందుకు పిలిచాడు దేవుడు అంటే, దేశమా దేశమా దేశమా, ఎవరి మాటను? యెహోవా అంటే దేవుని మాట. ఈరోజు దేశం ఎందుకు పాడైపోయిందో తెలుసా? దేవుని మాట వినక. ఎవరి మాట వినక? నీ భారతదేశంలో 4 దిక్కులు ఎక్కడైనా చూసుకోండి, దేవుని మాట విని బ్రతుకుతుందా, లేకుంటే నాయకుల మాట విని బ్రతుకుతుందా దేశము? పైనున్న నాయకుడు ఆయన ఏం చెప్తే అది జరగాలి. అసలు దేశం ఎవరి మాట వింటే బాగుపడుతుందంటే దేవుని మాట వినాలి. ఈరోజు ఎందుకు పాడైపోతుంది అయ్యా అంటే దేవుని మాట వినక. చాలాసార్లు కొన్ని సందర్భాల్లో దేవుని మాట వినట్లేదు, మనుషుల మాటలు విని ఏమైపోతుందో తెలుసా? దేశం అంతా పాడైపోయింది. మీరు కరోనా వచ్చినప్పుడు మీరు బాగా గ్రహించారో లేదో నాకు తెలియదు, కానీ కరోనా ప్రపంచానికి వచ్చిందా, దేశానికి ఒకటి వచ్చిందా? ఎందుకు వచ్చింది? దేశమే కాదు, ప్రపంచమే దేవుని మాట విని స్థితిలో. ఎందుకో తెలుసా? దేవుడు అంటాడు, ఏమంటాడు తెలుసా? ఈ ప్రజలు ఎట్లాంటి వాళ్ళంటే చెవులుండి వినని వాళ్ళు, కనులుండి హృదయం ఉండి గ్రహింపు లేదు. కొన్నిసార్లు మనుషుడు చూసిచున్నట్టుగా ఉంటాడు, విని. అందుకే ఎవరు వీళ్ళంటే వాళ్ళు హృదయము క్రోవు పట్టిన హృదయము అంటాడు, అంతే కదా? మరి ఎవరైతే దేవుని మాటలు వింటారో వారు బండ మీద కట్టుకునే బుద్ధిమంతుని పోలి ఉంటారంట. వారికి వరదలు వచ్చినప్పుడు, ఇవో అన్నీ వచ్చినప్పుడు వారు పడుకోకుండా ఆ ఇల్లు స్థిరంగా నిలబడుతుంది. ఎవరైతే దేవుని మాట వినక ఇసుక మీద కట్టుకుంటారో వాళ్ళు బుద్ధిహీనుల వలె ఉంటారని వాక్యం అంటుంది. నిజమే, ఈ లోకంలో దేవుని మాట అంటే వినేవారు తక్కువైపోయారు. లోకపు వార్తలు చెప్పండి, ఎన్నైనా వింటారు. ఏవైనా పనికిరాని మాటలు చెప్పండి, ఎన్నైనా వింటారు. కానీ దేవుని మాట వినేవారు తక్కువైపోయారు. మీరు ఇంకా ఇది దేవుని సన్నిధిని నిలబడి నేను చెప్తున్నాను, ఈ మాట మాత్రం మర్చిపోవద్దు. ఏమిటో తెలుసా? ఇది ఇంకా కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు గతించిన తర్వాత దేవుని వాక్యం ముయ్యబడుతుంది. దేవుని మాట ప్రకటించేవాడు కనబడడు. మనం ఎంత దేవుని మాట వినాలని ఎక్కడ మందిరాలు ఉన్నా, ఎక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళినా దేవుని మాటలు చెప్పేవాళ్ళు లేరు ఒకప్పుడు. అందుకే ఇది దేవుడు ద్వారాలు తెరిచాడు, సమయం ఇచ్చాడు. ఈ సమయంలోనే నువ్వెంతైనా బలపడు, ఎంతైనా ఆత్మీయంగా ఎదిగే సమయం ఇది. ఒక రోజు వస్తుంది, కొన్ని దినాలు ఓపిక పట్టండి, కొన్ని సంవత్సరాలు ఈ బైబిల్ మూతబడుతుంది. దేవుని మాట చెప్పేవాడు ఎవరు కనబడరు. దేవుని మాట ప్రకటించే సేవకులు కనుమరుగైపోతారు. వారికి తాళం వేసేస్తారు, ఒక చట్టాలు తీసుకొని వస్తారు దేవుని మాట సువార్త మూయబడ్డానికి. అందుకే ఇప్పుడే దేవుని మాట ఈ బైబిల్ ఒకరోజు అన్నీ కాల్చబడతాయి. కానీ ఇవన్నీ మాటలు ఎక్కడుండాలి తెలుసా? హృదయములు. అందుకే పౌలు గారు అంటారు కదా, హృదయమైన పలక మీద ఏం రాసుకోవాలంట? అమ్మా, బూతు మాటలు రాసుకోకండి, పనికిరాని మాటలు మీ హృదయంలో పెట్టుకోవద్దు. ఈ హృదయమైన పలకలో ఏం మాటలు పెట్టుకోవాలో తెలుసా? మనము దేవుని మాట పెట్టుకోండి, మనం బాగుపడతాం. ఈరోజు దేశం పాడు కావడానికి గల కారణం ఏమిటంటే దేవుడు పెట్టిన నిబంధన వేరైతే దేవుడు పెట్టిన నిబంధనకు మించి బ్రతుకుతున్నారు ఈ లోకంలో. దేవుడు పెట్టిన నిబంధన జరుగుతుందా? మనుషులు పెట్టిన నిబంధన ఉందా ఇప్పుడు భూమి మీద? ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? రాజ్యాంగం ముయ్యాలని చూస్తున్నారు. ఈ రాజ్యాంగం తెచ్చింది ఎవరు? డాక్టర్ అంబేద్కర్ గారు. ఈ కుల మతాలకు దేవుడు ఆయన కాదు, ప్రపంచానికి ఒకే ఒక్క దేవుడు, ఆయన పేరే నజరేయుడని యేసు. గట్టిగా లేలే అని చెప్పండి, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని బిడ్డలారా, ఇది కుల మతాలు కాదు, రెడ్డిలు కొట్టే దేవుడు కాదు, మాదిగోళ్ళు కొట్టే దేవుడు కాదు, సాకుల వాళ్ళు కొట్టే దేవుడు కాదు, ముస్లిమ్స్ కొట్టే దేవుడు కాదు. ప్రపంచానికి ఏకైక దేవుడు ఆయనే, నజరేయుడని యేసు. కానీ ఈ రోజులు ఎట్లయిపోయిందంటే కులానికి ఒక దేవుడు అయిపోయారు, మనుషులు మారుస్తున్నారు. దేవుడు పెట్టిన ఒక ఆజ్ఞలు ఈ లోకంలో దేశానికి ఒక ఆజ్ఞలు పెడితే మానవుడు ఇంకొక ఆజ్ఞలు పెడుతున్నాడు, రకరకాల చట్టాలు తీసుకొస్తున్నారు.
కానీ దేవుడు చూస్తాడు చూస్తాడు చూస్తాడు. ఎవరైతే వ్యతిరేకంగా క్రైస్తవునికి లేస్తాడో, దేవాలయం పడగొట్టాలని చూస్తాడో, సేవకులను చంపాలని చూస్తాడో, వాన్నే లేకుండా చేస్తాడు నా దేవుడు. కానీ దేవుని బిడ్డలారా, ఒకరోజు మనం చూడబోతున్నాం, ఈ దేశం బాగుపడే రోజు చూడబోతున్నాం. అది కొద్ది దినాల్లోనే దేవుడు అది అనుగ్రహించునుగాక. కానీ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఏదో జెండా ఎగరేసాము, ఏదో కొంతమంది కొరకు ప్రార్థన చేసాము, ఏదో మనం బాగున్నాము అనుకోకూడదు దినాలు కావండి. ఇది ఏ దేశం అంటే, ఇప్పుడు మనం ఎట్లున్నామంటే పాడైపోయిన దేశంలో మనం ఉన్నాం. మరి దేశం ఎందుకు పాడైందంటే, ఒకటి నిజమైన భక్తుడు కనబడట్లేదు, అందరూ ప్రాణానికి హాని చేసేవారే కనబడుతున్నారు. ఇంకా మనం ఎందుకు ఈ దేశం పాడైపోయిందంటే, నిజమైన నమ్మకస్తులు ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియని జీవితం అయిపోయింది. ఇంకా దేశం ఎందుకు పాడైపోయిందంటే, నీతిమంతులు లేరు. ఎవరున్నారు తెలుసా? భక్తిహీనులు ఉండే దేశం ఇది. అందుకే దేశము పాడైపోయింది. ఎందుకు ఇంకా దేశం పాడైపోయిందంటే, దేవుని మాట వినక పాడైపోయింది దేశం. అందుకే దేశం పాడైపోయింది. మరి ఇప్పుడు దేశం బాగుపడాలంటే ఏం చేయాలి? మరి దేశం బాగుపడాలంటే ఏం చేయాలి? మరి ఏమి చేస్తే దేశం బాగుపడుతుంది, ఏమి చేస్తే ప్రజలు బాగా క్షేమంగా ఉంటారో ఒక్క రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. మాట నిర్గమకాండం 7వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదవండి. యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును. నేడు నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలకవలెను. ఫరో తన దేశములో నుండి ఇశ్రాయేలులు పోనీయవలెనని నీ అన్నైన అహరోను అతనితో చెప్పును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశములో నా సూచక్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసేదను. హల్లెలూయా. దేశం బాగుపడాలంటే ఒకటి ఏం తెలుసు, కొంతమంది కనిపించి కాకండి. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఎవరున్నారు తెలుసా? ఫరో రాజు ఉన్నాడు. ఆ దేశానికి ప్రధానమంత్రి అనుకోండి. ప్రధానమంత్రి ఎవరు? ఫరో కదా. అయితే అక్కడ ఆ దేశంలో జనులంతా ఉన్నారు, కానీ నిజమైన దేవుడు ఎవరో వారికి తెలీదు. నిజమైన దేవుడు ఎవరో వాళ్ళకి తెలియదు. ఇక ఫరోనే దేవుడు అయిపోయాడు వారికి. ఎందుకంటే దండం పెట్టేదానికి, బట్టలు ఇచ్చేదానికి, వెట్టి చాకరీ చేసుకునే దానికి ఇంక ఈ ఫరోనే దేవుడు. నిజమైన దేవుడు లేదు. అందుకే ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి ఐగుప్తు దేశంలో 400 ఏండ్లు పైబడి అక్కడ ఏమున్నారు? బానిస బతుకుతున్నారు. ఎంత పని చేసినా వెట్టి చాకరీ చేయించుకుంటున్నాడు, కానీ కఠినాత్ముడు ఎవరు? ఫరో. ఇంత ముద్దన్నం పెట్టేవాడు కాదు. ఆఖరికి ఈ ప్రజలు ఏడవని సమయం లేదు, ఏడవని రోజు లేదు. దేవునికి మొరపెట్టారు, రోజు మొరపెట్టారు. దేవుడు ఇంకా ప్రార్థన ఆలకించి ఆయన మోషేను అహరోను ఎన్నుకొని అక్కడికి పంపించాడు. ఏ దేశానికి? ఐగుప్తు దేశానికి పంపించాడు. ఐగుప్తు దేశానికి పంపిస్తే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరున్నారు అక్కడ? కొంతమంది నిజమైన జీవాధిపతి అయిన దేవుణ్ణి ఆరాధించే కొంతమంది ఉన్నారు. ఆ ఇశ్రాయేలు ప్రజల్ని, ఇశ్రాయేలులు అంటే అర్థం ఏమిటో తెలుసా? ఇశ్రాయేలులు అంటే దేవుని ప్రజలని. అయితే ఆ ప్రజలు కూడా ఏం చేసేవాళ్ళు అంటే, కన్నీళ్లు గారుస్తూ ఉంటే దేవుడు పంపించాడండి. పంపించి మోషేతో అంటాడు, మోషే నీవు కర్ర తీసుకో, నీవు వెళ్ళు. అక్కడ నిలబడ్డాడు. అక్కడ నిలబడి ఫరో ఎదుటి నిలబడి, అయ్యా సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చిన మాట. మీరు ఎప్పుడైనా చూడండి, మోషే మాట్లాడుతున్న మాటల్లో ముందు ఏం మాట్లాడతాడంటే, సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్న మాట అంటాడు. మన దేవునికి రోషం ఉంది, అంత పౌరుషం కలిగిన పేరు అయింది. ఆయన పేరు చెప్తే వణుకుతాడు సాతాను రాజ్యం. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్న మాట ఏమిటో తెలుసా? నువ్వు నా ప్రజలను పోని. అప్పుడు ఈ ఫరోకు నిజమైన దేవుని సంగతి తెలియదు. పరలోకమున్న యేసయ్య సంగతి తెలియదు ఆయనకి. ఎవరు మీ దేవుడు అని అడిగాడు. మా దేవుడు జీవాధిపతి అయిన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఆయన పేరు. ఆయన ఉన్నవాడును అనువాడునే ఉన్న దేవుడు ఆయన మమ్మల్ని పంపించాడు. మరి ఏం చేయమంటావు? ఇదిగో మా ప్రజలందరూ కూడా విడిపి బానిస బ్రతుకుతున్నారు. వాళ్ళకి ఎన్నాళ్ళు సంఖ్యలు, ఎన్నాళ్ళు బతుకు, ఏడుపులు, కన్నీళ్ళు.
విడుదల చేయి ఫరో అంటే, లేదు లేదు విడుదల చేయను అంటాడు. అప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు మోషే, అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? అప్పుడు ఈ మాట అంటాడు. ఏం మాట అంటాడు? ఇదిగో మోషే, నీ ఫరో ఎదుట వెళ్ళి నిలబడు, నేను ఇశ్రాయేలు పక్షముగా నీ పక్షముగా నేను వారి జీవితంలో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు నేను చేస్తాను. అప్పుడు నిజమైన దేవుడు ఎవరో వారికి తెలుసుకుంటారు అని దాని అర్థం. ఈరోజు దేశం బాగుపడాలంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని ఆయన్ని ఆరాధించాలి. అప్పుడే దేశం ఏమైపోతుంది? బాగుపడుతుంది. అంతవరకు దేశం బాగుపడదు. ఈరోజు ఎందుకు పాడైపోతుంది దేశాలంటే, నిజమైన దేవుడు ఎవరికి ఇంకా కొంతమందికి 100% నిజమైన దేవుడిని ఇంకా దేవుణ్ణి ఎరగలేదండి ఈ దేశం. అరకొర కనబడుతున్నారు క్రైస్తవులో కూడా కొంతమంది క్రైస్తవత్వం పొందుకొని బాప్తిసం పొంది రక్షింపబడి దేవుని నమ్ముకొని దేవాలయానికి వచ్చి అన్ని చేస్తూ కూడా ఆఖరికి దేవుడు లేదు, ఎవరు లేదని చెప్పి మరలా ఇప్పుడు విగ్రహార్థనకి చేస్తున్నారు లేదా? మరలా దేవుళ్ళు కానీ దేవుడికి పూజ చేస్తున్నారు లేదా? అంటే ఇంకా నిజమైన దేవుని గుర్తెరగలేదు ఈ దేశం. మరి దేశం పాడు కాకుండా బాగుపడుతుంది అంటారా? బాగుపడదండి. నిజమైన దేవుని గురించి తెలుసుకొని, నిజమైన దేవుడు యేసయ్య అని తెలుసుకొని ఆయన ఎప్పుడైతే ఆరాధిస్తుందో దేశము, అప్పుడే దేశం బాగుపడునుగాక. గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం, దేశము విగ్రహములతో నిండి ఉన్నది, వారు తమ చేతి పని తాము వ్రేళ్లతో చేసిన దానికి నమస్కారము చేయుదురు, అల్పులు అణగద్రొక్కబడుదురు, గనులు తగ్గింపబడుదురు, కాబట్టి వారిని క్షమింపకము. ఈయన చూడండి, ఈ యెషయా ప్రవక్త రాస్తున్న మాట ఏమిటో తెలుసా? దేశాల్లో ఏమున్నాయి తెలుసా? నిజమైన దేవుడు లేడు. ఏమిటితో నింపబడిందంటే దేశాల్లో విగ్రహం. ఈ దేశంలో ఎందుకు పాడైపోతుందంటే, ఒకటి ఈ దేశానికి గల కారణం ఏమిటంటే విగ్రహాలతో నిండి ఉంది. సువార్త ప్రకటిస్తున్నారు చాలామంది. మన పితరులు ఎంతమంది ప్రాణ త్యాగాలు చేశారు దేవుని మాట వెదజల్లాలని. తన్నించుకుంటున్నారు, కొట్టించుకుంటున్నారు, తిట్టించుకుంటున్నారు, ఉమ్మి వేసుకుంటున్నారు, దేవుని కొరకు ఎంతో హింస పొందుతున్నారు. అయినా దేశం బాగుపడుతుందా? యేసయ్య అంటారు, నా నిమిత్తము మీకేమొస్తాయి? శ్రమలు వస్తాయి, నా నిమిత్తం మీకు నిందలు వస్తాయి, నా నిమిత్తం మీకు అనేక రకాల అవమానాలు వస్తాయి, అయినా మీరు నా పని చేయండి అన్నాడు. అయినా దేవుని పని, దేవుని మాట విని గొప్ప గొప్ప సేవకులు ప్రపంచమంతా తిరిగి, ఈ దేశమంతా తిరిగి నలుదిక్కుల దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటే, ఒకవైపు సాతానుగాడు ఏం చేస్తున్నాడు తెలుసా? తన రాజ్యాన్ని కట్టుకుంటూ మనుషులు గురుడితనం కలగజేస్తున్నాడు. అందుకే దేశము పాడైపోయింది, విగ్రహాలతో నిండిపోయింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడికే మనకు హృదయంలో స్థానం ఇవ్వాలి, కానీ మన హృదయంలో మరొక్కరికి ఇంకొకరికి స్థానం ఇచ్చినా మనం ఏమైపోతాం తెలుసా? విగ్రహారాధన చేసిన వారితో సమానం. ఈరోజు కొంతమంది దేవుడు ఎక్కువ, లేకపోతే నీకు భార్య పిల్లలు ఎక్కువ అంటే, కొంతమంది మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి ముందు, మీకు దేవుడు ఎక్కువ, కుటుంబం ఎక్కువ? కానీ ఈరోజు ఎట్లయిపోయినారు తెలుసా? దేవుడే ఎక్కువ అనేవాళ్ళు లేరు. ఓకేదో మాట వరుసకు అంటారు, కానీ దేవుడే ఎక్కువ అనేవాళ్ళు లేరు. ఎంతసేపు ఉన్న కుటుంబము వారు కుటుంబం. బైబిల్ అంటుంది, అన్నదమ్ములైనను తల్లిదండ్రులైనను అక్కజనులైనను విడిచి పెట్టి నన్ను వెంబడించేవాడు 100 రెట్లు ఫలం పొందుతారు, అదిగాక దేవుని రాజ్యం వారు స్వతంత్రించుకుంటారు. దేవుడు అంటాడు, నన్ను కాకుండా మీరు మీ హృదయంలో ఇంకొకరికి చోటిచ్చారా, మీరు నా ప్రజలు కారంటారు. ఈ లోకంలో తల్లిదండ్రులు అన్నదమ్ములు ఎవరు మనకు శాశ్వతము కాదండి, దేవుడే మనకు శాశ్వతం. కాబట్టి విగ్రహార్థనతో ఈ దేశం నిండి ఉంది, అందుకే దేశం పాడైపోతుంది. మరి బాగుపడమంటే ఎట్లా బాగుపడుతుంది తెలుసా? ఎప్పుడైతే పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి దేశంలో నిజమైన దేవుడు యేసుక్రీస్తు తప్ప మరొక్క దేవుడు లేడని ఎప్పుడైతే నమ్ముతారో, ఎప్పుడైతే ఆయన ఆరాధిస్తారో, అప్పుడే దేశం ఏమైపోతుంది? బాగుపడుతుంది. అంతవరకు దేశము బాగుపడుతుంది. అంతవరకు నిజమైన స్వతంత్రత ఇంకా ఈ దేశానికి రాలేదు. మీరు అనుకుంటున్నారేమో దేశానికి స్వతంత్రత వచ్చిందని. నేను అనుకుంటాను ఇంకా దేశానికి స్వతంత్రత రాలేదు. ఎలాగ తెలుసా? ఒక ఆయన అంటాడు, మహానుభావుడు,
మనకి దేశానికి స్వతంత్రత ఎప్పుడొస్తుందో మనం సంబరపడాలంటే, స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా ఎప్పుడైతే తిరుగుతుందో ధైర్యంగా, అప్పుడే మనకి ఏమొచ్చినట్లు. ఇప్పుడు ఒక స్త్రీ ఒంటరికి వెళితే ఆమె క్షేమంగా ఉందా? చూడండి దేశం ఎట్లా అయిపోతుందంటే పాడైపోతుంది. అది ఎవరు బట్టి అంటే దేశ నివాసుల క్రియలను బట్టి దేశము పాడైపోతుంది. చదవండి. యేసు ప్రభు ఉన్న దినాల్లో ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఏమిటంటే యేసు ప్రభు చుట్టూ అందరు కూర్చున్నారు. యేసు ప్రభు చుట్టూ అందరు కూర్చుంటే ఇక్కడే కొంతమందితో యేసు ప్రభు వారు చెప్తున్నారు, అయ్యా శిష్యులారా, నేను వెళ్తాను, వెళ్ళి అక్కడ మీకు నివాస స్థలాన్ని కడతాను, మీ హృదయాలను కలవరపడనీయద్దు, మీరు ధైర్యంగా ఉండండి, నేను వెళ్ళి నేనుండు చోట్లో మీకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను, నేను వెళుతున్నానంటే ఒక ఆయన తోమంటాడు, అయ్యా నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, నీవు ఎక్కడికి వెళితే మాకు అక్కడ చెప్పు, మేము నీ వెంట వస్తాము, అది ఎక్కడ ఉంటుంది, ఎక్కడ నువ్వు ఉంటావు, దాని మార్గం ఏమిటంటే అప్పుడు యేసుప్రభు అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాడు అంటాడు. అప్పుడు ఇంకొక ఆయన ఉంటాడు, ఎవరు? ఫిలిప్పు. ఏమంటాడు ఆయన? చదవండి. ఇప్పుడు యోహాను సువార్త 14:8-9 చదవండి. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలం యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచుచున్నాడు గనుక తండ్రిని మాకు కనబరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా ఎంతట నేను చెప్పట్లేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ సూచక్రియల నిమిత్తమైన నన్ను. ఇక్కడ చూడండి, ఫిలిప్కి ఒక డౌట్ వచ్చింది. యేసు ప్రభుతోనే తిరుగుతున్నాడు, ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటున్నాడు, ఎక్కడ పండుకుంటే అక్కడ పండుకుంటున్నాడు, ఎక్కడ లేస్తే అక్కడ. ఈ కుంటివారిని బాగు చేసింది చూశాడు కళ్ళతో, గుడ్డివారిని బాగు చేసింది చూశాడు కళ్ళతో, చనిపోయిన వారిని లేపింది చూశాడు కళ్ళతో, అన్నీ చూసి కూడా ఈయనకి ఏం డౌటు? నిజంగా యేసు ప్రభు దేవుడా కాదా అనే డౌట్. ఈరోజు కూడా చాలామంది మందిరానికి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, దేవుని వాక్యం వింటున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ దేవుడు ఉన్నాడా లేదా అనే సందేహాలు ఉన్నాయి లేదా? ఉన్నాయి, చాలామందికి ఉన్నాయి. పాటలు పాడుతున్నారు, దేవుని వాక్యం వింటున్నాం, అన్నీ చేస్తున్నాం, దేవునికి కానుకిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ ఒక్క సందేహం పోలేదు. ఏమిటి తెలుసా? దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే మాకు కనబడడే, దేవుడు ఉంటే మాకు కనబడాలి కదా అనేవాళ్ళు లేరా? ఈ ఫిలిప్ అదే అంటాడు. ఏమిటో తెలుసా? దేవా మాకు తండ్రి మాత్రం కనబరచునాయనా అంటాడు. ఎంత పిచ్చోడో చూడండి. మెంట్లోడు అనుకున్నలా పిచ్చోడు అనుకున్న అర్థం కాదు. కొంతమంది సంఘాలు కూడా మెంట్లోళ్ళు పిచ్చోళ్ళు ఉంటారు, అప్పుడప్పుడు కనపడుతుంటారు. ఈ మెంటోళ్ళు పిచ్చోళ్ళు మెంట్లోళ్ళు ఎట్లుంటారంటే అన్ని వాక్యాలల్లో వింటారు, ఇది ఎట్లొచ్చింది అంట అడుగుతారు. అన్ని వాక్యాలల్లో వింటారు, దేవుడు ఎందుకు ఆ పండు పెట్టాడు అంటారు. అన్ని వాక్యాలు వింటారు, అన్ని పాటలు పాడతారు, దేవుడే లేడంటుంటారు. ఒకప్పుడు దేవుని బాగు చేసినట్టు సాక్ష్యం చెప్తుంటారు, మరలా కొన్ని దినాలు శ్రమలు వచ్చేటప్పుడు దేవుడే లేడు అంటుంటారు. వీళ్ళు ఏమనాలో మనకి అర్థం కాదు. కొన్నిసార్లు చూడండి, ఈ ఫిలిప్పు కూడా ఏమడిగాడు తెలుసండి? తండ్రిని మాకు కనబరచు, మాకు అంతే చాలు అంటాడు. అప్పుడు యేసు ప్రభు కోపం వచ్చి మాట అంటాడు. ఏమిటి తెలుసా? ఫిలిప్పు, ఇన్ని రోజులు నువ్వు నన్ను వెంబడిస్తున్నావు, నీకు తండ్రి ఎవరో దేవుడు ఎవరో నీకు తెలియదా? నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే కదా, నన్ను చూసే తండ్రిని చూసినట్టే కదా. ఒకళ్ళు దాన్ని బట్టి అయినా నమ్ము, లేకపోతే నేను చేసే అద్భుతాలను బట్టి అయినా నన్ను నమ్ము, నిజమైన దేవుడని. మన దేవునికి ఒక పేరుంది, బోళ్ళని పేర్లు ఉన్నాయిలే కానీ అందులో ఒక గొప్ప పేరు ఏమిటంటే మన తండ్రికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, అంటే త్రిత్వం గల, అంటే ముగ్గురు దేవుళ్ళు కాదు, ముగ్గురు పేర్లతో కలిపిన ఏకత్వపు దేవుడు, త్రిత్వంతో కూడిన ఏకత్వపు దేవుడు. ఎప్పుడైతే దేశ నివాసులు అందరూ కూడా ఏం చేయాలి తెలుసా? నిజమైన దేవుడు యేసుక్రీస్తు తప్ప మరొక దేవుడు లేడని అందరూ నమ్మాలి. నమ్మడమే కాదు, ఆయన్ని నిరంతరం ఆరాధించినప్పుడే దేశము బాగుపడునుగాక. ఆమెను చెప్పండి గట్టిగా. అక్కడే యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం,
మాట బాగు చదవండి. యేసుక్రీస్తు శరీరధారే వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధునై ఉన్నాడు. మేము మీ మధ్య నెరవేర్చిన కార్యములు చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలం పొందినట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధయందు నిలిచుండువాడు తన తండ్రిని కుమారుని అంగీకరించు వాడు. ఎవడైనను ఈ బోధ తేక మీ యొద్దకు వచ్చినడల వానిని మీ ఇంట చేర్చుకునవద్దు, వానికి వందనాలు కూడా. చూడండి, ఎవరైతే యేసుక్రీస్తు నిజమైన దేవుడని ప్రకటిస్తున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు నిజమైన దేవుడు సత్య దేవుడని నమ్ముతున్నారో అలాంటి వారు ఈ దేశంలో ఉండగలిగితే దేశం బాగుపడుతుంది. ఇంకొంతమంది శరీరధారే, యేసుక్రీస్తు శరీరధారకు వచ్చానని ఒప్పుకోరు. కొంతమంది ఆయన మనుషుడు, ఆయన మనలాగా మనుషుడే, ఆయనకి భార్య పిల్లలు ఉన్నారు, ఇట్లా బోధలు చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అలాంటి వారిని మీరు నమ్మొద్దండి. అలాంటి వారికి వందనాలు కూడా చెప్పొద్దు. మీ ఇంట్లోకి చేర్చుకునొద్దు. పచ్చి మంచినీళ్ళు కూడా ఇయ్యొద్దు. 10 రూపాయల కానుక కూడా ఇయ్యొద్దు. ఒకవేళ ఇచ్చినా మీకు ప్రతిఫలము. ఎందుకంటే సత్య దేవుణ్ణి మనం బయలుపరచాలి. అదే సేవకుని భారం. ప్రపంచమంతటి కూడా ఏకైక దేవుడు, ఒకే ఒక దేవుడు. ఎవరు? ఆయన పేరు నజరేయుడైన యేసు క్రీస్తు. ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఇదంతా కూడా దేశమంతా నమ్మాలి. ఆయన నమ్మి సత్యదేవుని ఎరిగి ఆయన ఆరాధించినప్పుడే మన దేశము బాగుపడుతుంది. రెండో మాట, చివరి మాట చూడండి, ముగిచ్చేస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. పెట్టబడిన జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములు విడిచిన యెడల ఆకాశమందు నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారు దేశమును స్వస్థపరచుదును కాదు, వారి దేశమును బాగు చేయుదును. గట్టిగా హల్లెలూయా. రెండవది, దేశం బాగుపడాలంటే రెండవది ఏమిటో తెలుసా? దేశ నివాసులు చెడుతనాన్ని వదులుకోవాలి. ఏం వదులుకోవాలి? చెడుతనాన్ని విడిచిపెట్టాలి. చెడుతనాన్ని మానుకోవాలి. చెడు మార్గములు నడిచేది వదిలిపెట్టి మంచి మార్గములో దేశ నివాసులు నడిచినప్పుడే దేశం ఏమవుతుంది? బాగుపడుతుంది. చెడు నడతలు నడిచి చెడు మార్గంలో నడుస్తూ నీవు జెండా ఎంత ఎగరేసినా ఆ జెండకే సిగ్గొస్తుందంట. ఏంటుకొని ఎగరేస్తాడు ఈయన? జెండకి కండ్లుంటే నోరుంటే మనలాగా ఉంటే మాట్లాడేది, ఏయ్ ఉండా నీవేం నన్ను ఎగరేస్తావు అంటుండే కదా. దానికి జెండా నోరు లేదు, ఏం లేదు కనుక నీవు ఏ ఊరు దాన్ని ఎగరేసినా చెల్లిటు కొట్టినా అది ఊకే ఉంటుంది. చూడండి, కొంతమంది ఎందుకు దేశం బాగుపడదయ్యా రెండవది కంటే దేశ నివాసుల చెడు మార్గం నడుస్తున్నారు. దేశ నివాసులందరూ కూడా చెడు మార్గంలో జీవిస్తున్నారు. అందుకే దేశం బాగుపడలేదు. యోబు గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. వారి నోటికి తీయగా నుండెను, వారు నాలుక క్రింద దానిని దాచిపెట్టిరి, దాని పోనీయక భద్రము చేసుకొనిరి, నోట దాన్ని ఉంచుకొనిరి. అయినను వారి కడుపుల వారికి ఆహారం పులిసి పోయెను, అది వారి లోపట నాగుపాముల విషమగును. చూడండి, కొంతమందికి ఏముంటుందంట? చెడుతనం ఎట్లా కనబడుతుంది? కొంతమందికి తీయగా ఎట్లా కనబడుతుంది? చెప్పండి, ఎట్లా కనబడుతుందంట? తీయగా కనబడుతుందంట చెడుతనం. కొంతమంది గద్దించి బుద్ధి చెప్పి అట్లా కాదు ఇట్లా అంటే ఇది ఎట్లా కనబడుతుంది? చేదు కనబడుతుంది. అట్లా కాదు నవ్వుతూ 4 రకాలు చెడిపోయారు అనుకోండి, ఇది ఎట్లా కనబడుతుంది? తాగేవాడిని తాగా నువ్వు మంచోడన్నా అట్లా వాడన్నా అలా అప్పుడే ఎట్లయితాడు? నన్ను బలం మెచ్చుకున్నారే అని దాన్ని. కానీ అది ఏదో ఒక రోజు నీకు హాని చేస్తుందని. ఈరోజు చాలామంది జీవితాలు ఎట్లయిపోయినా తెలుసా? అలా కాదని ఖండించి బుద్ధి చెప్పి సరైన మార్గంలో నడిపిస్తే చేదు కనపడుతున్నారు. ఈరోజు కూడా చాలామంది కూడా ఎట్లయిపోతున్నారండి, చెడుతనం అనేది మనిషికి తీయగా కనపడుతుందండి. కానీ ఆ తీయగలో ఉండే దాంట్లో ఒకరోజు చేదవుతుందన్న మాట వాస్తవం. ఆ చేదు మన నోటికి రాకముందే, ఆ చేదు మన హృదయంలోనికి రాకముందే కష్టమో నష్టమో కఠినమైన మాట మనము
వినాలి, దాన్ని ఇష్టపడాలి, దాని ప్రకారం బ్రతికినప్పుడే మనమందరం బాగుపడదముగాక. 107వ కీర్తన 33వ వచనం. దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను, నీటి బుగ్గలను ఎండిన నేలగాను, సత్తుగల భూమిని చౌటి పర్రగాను. చూడండి, ఈరోజు దేశమంతా నీటి బుగ్గలుగా ఎందుకు ఎడారిగా అయిపోయాయి. ఇంకా ఏమని రాయబడింది? నదులన్నీ కూడా అడవిగా మార్చబడ్డాయి. అంటే నీటి బుగ్గలు ఎండిన నేలగా అయిపోయాయి. సత్తుగల భూమి చౌటిపరగా ఎందుకు అయిపోయింది తెలుసా? సరిగా ఎందుకు పంటలు పండవు, సరిగా ఎందుకు సమయానికి వర్షాలు రావు, ఎందుకు మనుషులు కరువులు కాటకాలు ఇవన్నీ కూడా ఎందుకు మనకి ఇన్ని కష్టాలు వస్తున్నాయి దేశములు అంటే, ఒకటి దేశ నివాసుల చెడుతనాన్ని బట్టి, ప్రజలు జీవించే చెడుతనాన్ని బట్టి దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే కొన్నిసార్లు మనకు ఏం చేస్తున్నాడంటే ఆశీర్వాదం అంతా కూడా శాపముగా మార్చబడుతున్నాయండి. ఈరోజు చాలామంది చెడు 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 చెడు. అందుకే యేసయ్య యెషయా గ్రంథంలో మనం మీరు చదువుకోండి, మా ఆలోచనలను అనుసరించి చెడు మార్గం నడుచుకున్న వారి వైపు దినమల్ల నేను చేతులు చాచి ఉన్నాను అంటాడు. ఎందుకో తెలుసా? నువ్వు చెడు మార్గం నడుస్తున్నావు. చెడు మార్గం నడిస్తే నువ్వు చెడిపోతావు. చెడు మార్గం వెళితే నీకు కన్నీళ్లు కలుగుతాయి. చెడు మార్గం వెళితే నువ్వెంతో బాధపడతావు అని చెప్పి దేవుడు రోజు నీ వైపు చేతులు చేపాడు. కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? చెడు మార్గం నడుస్తున్నావు కానీ మంచి మార్గంలోకి రావట్లేదండి కొంతమంది. అందుకే దేశము బాగుపడడం లేదు. అందుకే దేశం ఏమైపోయింది? పాడైపోయింది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం ఉండాలి. ఆదికాండంలో మీరు తర్వాత చదువుకోండి. నోవాహు దినాల్లో నోవాహు కుటుంబంలో అంతా కూడా ఎంతమంది ఉన్నారు? వాళ్ళు 8 మంది ఉన్నారు కదా. అప్పటికే దేశమంతా కూడా విస్తరించబడుతుంది, ప్రజలతో నిండుకొని ఉన్నారు. దేశాన్ని చూసి 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 దేవుడు ఒక పశ్చాత్తాపడ్డాడు. ఏమిటో తెలుసా? నేను ఎందుకు ఈ ప్రజలను పుట్టించాను, ఎందుకు వీరికి ఆరోగ్యం ఇచ్చాను, ఎందుకు వీరికి ఈ లోకంలో బ్రతికే అవకాశం ఇచ్చానని చెప్పి తను తాను మనసులో నొచ్చుకున్నాడంట. ఆ మాట చదవండి, భలే ఉంటుంది. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. చెడుతనమును భూమి మీద గొప్పదనియో, వారి హృదయం యొక్క తలంపులలో ఊహ అంత చెడ్డదనియో, కేవలం ఎప్పుడు చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయమును నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేయదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నానని. చూడండి, దేవుడు ఎంత బాధతో మాట్లాడుతున్నాడు కదా. నోవాహు దినాల్లో దేవుడు ఎంత మనసు నచ్చుకున్నాడు, ఎంత హృదయంలో నచ్చుకున్నాడు, ఎంత బాధ చెందాడు, ఎంత దిగులు చెందాడు తెలుసా? మనుషులు జీవించే జీవిత విధానాన్ని చూసి తన్ను తాను అసహించుకున్నాడంట. ఈ ప్రజలను పుట్టించినందుకు నాకు ఎంత బాధ, హృదయంలో నొచ్చుకున్నాడు. ఎందుకు తెలుసా? నరులందరూ కూడా చెడు మార్గం నడిచారు ఆ దినాల్లో. అందుకే నోవాహు దినాల్లో ఉన్న ఆ దేశాన్ని దేవుడు ఏం చేశాడు? 40 రోజులు ఏం చేశాడు? 40 రాత్రులు 40 పగుళ్ళు ప్రచండమైన వర్షం కురిపించి అందరిని నాశనం చేశారు. అందరిని నాశనం చేసి ఒక్క కుటుంబాన్ని రక్షించాడు. ఎవరు ఆ కుటుంబము? నోవాహు కుటుంబం. ఎందుకు తెలుసా? నోవాహు కుటుంబం మాత్రము నీతిమంతుల కుటుంబం వలె బ్రతికింది, మంచి మార్గంలో జీవించింది. కనుకనే నోవాహు కుటుంబాన్ని దేవుడు రక్షించి మిగిలిన ఆ ప్రజలందరూ కూడా దేవుడు ఏం చేశాడు? సర్వనాశనము. వారు ఎట్లా బతికారు? చెడు మార్గంలో బతికారు. అందుకే చెడుతనానికి దేవుని యొద్ద చోటు లేదు. మనం మంచి మార్గంలో నడవాలి. ఈరోజు దేశం బాగుపడాలంటే దేవుని బిడ్డలారా, ఒకటి చెడుతనాన్ని వదిలిపెట్టి మంచి మార్గంలో ఎప్పుడైతే దేశ నివాసులు నడుస్తారో ఆ దేశం బాగుపడుతుంది. దేశం సర్వకాలము దేవుని కృప దేశం మీద ఉండునుగాక. యోసేపు చరిత్ర మీరు తర్వాత చదువుకోండి. యోసేపు చరిత్ర ఎట్లాంటిదంటే, యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నంత వరకు ఆ దేశానికి కరువు రాలేదు. ఐగుప్తు దేశంలో ఉన్నంత వరకు ఆకలి దప్పులు లేదు. ఎవరిని బట్టి? యోసేపును బట్టి. మిగిలిన ఫరో, పొతిఫరో వీరందరూ కూడా చెడు నడతలు జీవించిన యోసేపును బట్టి దేవుడు ఆ దేశాన్ని ఆశీర్వదించాడు. యోసేపు ఒక భక్తుడిగా కనపడ్డాడు, భయభక్తులు కలిగి జీవించాడు.
పాపం లేనివాడిగా జీవించాడు, మంచి మార్గంలో నడిచాడు కనుకనే యోసేపును బట్టి దేశాన్ని దీవించాడు. ఈరోజు కూడా మన భారతదేశం అంతో కొంత బాగుంది అంటే అర్థం ఏమిటంటే ఒక క్రైస్తవుల కుటుంబాన్ని బట్టే, క్రైస్తవుడు ఇంకా ప్రార్థన చేస్తున్నాడు కనుకనే, క్రైస్తవులు మంచి మార్గంలో జీవిస్తున్నారు కనుకనే ఈ క్రైస్తవులను బట్టి ఇంకా దేశాన్ని ఏం చేస్తున్నాడు, నాశనం చేయకుండా భారతదేశాన్ని కాపాడుతున్నాడు. ఒకరోజు దేవునికి కోపం వచ్చిందా, ఆయనకు కోపం రేపేమో ఈ దేశం అంతా కూడా పాడే రోజులు కూడా మనం చూస్తాం. మరి దేశం కొరకు మనం ఈరోజు ఏం చేస్తున్నాం తెలుసా, విజ్ఞాపన చేస్తున్నాం. మరి ఒకవేళ మనము మన కుటుంబాలందరూ కూడా మంచి మార్గంలో నడుస్తూ మనమందరము భారతదేశం క్షేమం కొరకు మనమందరము ప్రార్థించే వారిగా మార్చబడదుముగాక. చెప్పండి, దేశం ఎందుకు పాడైపోయింది? ఒకటి, నిజమైన భక్తుడు లేడు. రెండవది, నిజమైన నమ్మకస్తులు లేరు. మూడవది, నీతిమంతులు లేరు, భక్తిహీనులే ఉన్నారు. ఇంకా ఎందుకు దేశం పాడైపోయింది? దేవుని మాట వినక పాడైపోయింది. మరి దేశం బాగుపడాలంటే ఒకటి, నిజమైన దేవుడు యేసుక్రీస్తే దేవుడని నమ్మి ఆయన్ని ఆరాధించినప్పుడే దేశము బాగుపడుతుంది. రెండవది, దేశ నివాసులు అందరూ చెడుతనాన్ని మానుకొని తగ్గించుకొని దేవుని కొరకు ఎప్పుడైతే బ్రతుకుతారో అప్పుడు దేశము బాగుపడుతుంది. అట్టి కృప మనకు మన పిల్లలకు దేవుడు ఉంచునుగాక.